హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఏకే ఇంటీరియర్ టాక్స్. ఈ రోజు మనం ఈ వీడియోలో WPC అంటే ఏమిటి, WPC ఎలా తయారవుతుందో తెలుసుకుందాం. అలాగే ఒరిజినల్ మరియు డ్యూప్లికేట్ WPC మధ్య తేడా ఏమిటో కూడా క్లియర్ గా తెలుసుకుందాం. కాబట్టి వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. WPC అంటే వుడ్ పాలిమర్ కాంపోజిట్. ఇది వుడ్ పౌడర్ మరియు పాలిమర్స్ కలిపి తయారు చేసే ఒక ఇంజనీర్డ్ మెటీరియల్. సింపుల్ గా చెప్పాలంటే ఇది చూసేందుకు చెక్కలా కనిపిస్తుంది, కానీ ఇది అసలు చెక్క కాదు. చెక్క కంటే ఇంకా బలంగా ఉండే ఒక మోడర్న్ మెటీరియల్. ఇప్పుడు ఇది ఎలా తయారవుతుందో చూద్దాం. ఇది ఒక కంట్రోల్డ్ ఇండస్ట్రియల్ ప్రాసెస్ ద్వారా తయారు చేయబడుతుంది. వుడ్ పౌడర్ మరియు పాలిమర్స్ ను సరైన ప్రపోర్షన్స్ లో మిక్స్ చేసి హై టెంపరేచర్ మరియు హై ప్రెషర్ లో ప్రాసెస్ చేస్తారు. ఆ తరువాత కంట్రోల్డ్ కండిషన్స్ లో ప్రెస్ చేసి షీట్స్, డోర్స్ మరియు ఫ్రేమ్స్ రూపంలో ఫైనల్ ప్రోడక్ట్ తయారు చేస్తారు. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. WPC క్వాలిటీలో డెన్సిటీ చాలా కీలకమైన అంశం. ఇదే ఒరిజినల్ WPC మరియు నార్మల్ WPC మధ్య ఉన్న ప్రధానమైన తేడాని తెలియచేస్తుంది. డెన్సిటీ ఎక్కువగా ఉంటే మెటీరియల్ స్ట్రాంగ్ గా ఉంటుంది, స్క్రూ హోల్డింగ్ బెటర్ గా ఉంటుంది, లాంగ్ లైఫ్ కూడా ఉంటుంది. ఇప్పుడు WPC ఎక్కడెక్కడో వాడతారో చూద్దాం. డోర్స్, డోర్ ఫ్రేమ్స్, విండోస్ అండ్ విండో ఫ్రేమ్స్, వార్డ్రోబ్స్, బాత్రూమ్ యూనిట్స్, ఎక్స్టీరియర్స్ నుండి కిచెన్ క్యాబినెట్స్ వరకు చాలా ఏరియాస్ లో వాడతారు. డెన్సిటీ తక్కువగా ఉంటే మెటీరియల్ వీక్ గా ఉంటుంది, త్వరగా డ్యామేజ్ అవుతుంది. అందుకే డెన్సిటీ చెక్ చేయడం చాలా ఇంపార్టెంట్. మీకు ఒరిజినల్ WPC డోర్స్, ఫ్రేమ్స్ లేదా ఇంటీరియర్స్ కావాలంటే స్క్రీన్ పై ఉన్న నంబర్కి కాంటాక్ట్ చేయండి. మా డిస్ప్లే సెంటర్స్ హైదరాబాద్ మరియు విజయవాడలో అందుబాటులో ఉన్నాయి. వచ్చి క్వాలిటీని డైరెక్ట్ గా చూడండి. రాబోయే వీడియోలో డూప్లికేట్ WPCని ఎలా గుర్తించాలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ధన్యవాదాలు.